హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ యొక్క పోర్ట్‌ఫోలియోలోని నేను సరిసమానంగా వివిధ రకాల అసెట్ క్లాసెస్‌లో నా డబ్బుల్ని జమ చేసుకున్నా. అంటే నా పోర్ట్‌ఫోలియో మంచి డైవర్సిఫైడ్‌గా ఉంది అని మనం చాలా వరకు అనుకుంటాం. ఎటువంటి రకాల అసెట్ క్లాసెస్ అండి? మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఈక్విటీస్ గానీ, డెట్‌లో గానీ, అలానే రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నిటిని. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక అసెట్ క్లాస్‌ని మనం ఇక్కడి నుంచి ఇందులోనే మనం ఇంక్లూడే చేయట్లేదు. అప్పుడు ఎలాగ అది పూర్తిగా డైవర్సిఫై అవుతుంది. సో, నేను మాట్లాడే అసెట్ క్లాస్ ఏంటి అనంటే బాండ్స్ గురించి. బాండ్స్ అనేవి గాని చూసినట్టయితే మన దేశంలో గాని, ప్రపంచవ్యాప్తంగా గాని బాండ్ యొక్క మార్కెట్ ఈక్విటీ మార్కెట్ కన్నా చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా గాని చూస్తే $145 ట్రిలియన్ బాండ్ మార్కెట్ యొక్క సైజ్. బాండ్ మార్కెట్‌ని ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ అని కూడా అంటాము. ఈక్విటీ మార్కెట్ అదే టైంలో గాని చూస్తే $126 ట్రిలియన్ వరకు ఉంది. అంటే 2010 నుంచి 2024 మధ్యలోనే ఈ డేటా పాయింట్స్‌ని తీసుకొని చూసినట్టయినా కూడా ఈ బాండ్ మార్కెట్ అనేది ఈక్విటీ మార్కెట్ కన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలానే మన దేశం యొక్క పరిస్థితికి గాని వచ్చినట్టయితే ఈ రోజు సరిగ్గా బాండ్ మార్కెట్ యొక్క విలువ మన దేశంలో 240 లాక్ క్రోర్స్ దాకా ఉంది. అంటే $2.8 ట్రిలియన్ వరకు. అండ్ అందులో కూడా ముఖ్యంగా కార్పొరేట్ బాండ్స్ విషయానికి వస్తే 22% వరకు, అంటే 54 లక్షల కోట్ల దాకా ఉంది. సో అంటే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ఈ సెగ్మెంట్ నిపుణుల యొక్క అంచనాల ఆధారంగా గాని చూస్తే 2030 నాటికల్లా 2 రెట్లు పెరుగుతుంది. అంటే 100 నుంచి 120 లక్షల కోట్ల దాకా చేరుకుంటుందని చెప్తున్నారు. అయితే ఇదేంటి కొత్త ట్రెండా? ఇప్పుడు ఇంతలాగా పెరిగిపోతుందంటే ఇదేమన్నా కొత్త ట్రెండ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుందా అని అనుకుంటే కాదు. బాండ్ మార్కెట్స్ యొక్క కథ బాండ్స్ యొక్క కథ స్టాక్ మార్కెట్స్ కన్నా ప్రాచీనమైంది. మెసొపొటేమియాలోని 2400 బీసీ నాటిలోని బాండ్స్ గురించి ఒక స్పెసిఫిక్‌గా రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగా 1100లో కూడా వెనిస్ వాళ్ళ యొక్క ప్రభుత్వం అప్పుడొచ్చిన యుద్ధాలని ఫినాన్స్ చేయడం కోసం బాండ్స్ అనేవి ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇంత ప్రాచీనమైన ఈ బాండ్స్ గురించి అండ్ బాండ్స్ యొక్క విలువలని, విశేషాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మొత్తం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందుకే తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎంతో మంచి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాము కదా. నేను సి హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది బాండ్స్ గురించి పూర్తిగా. అయితే అసలు బాండ్స్‌కి అవసరం ఏంటి? అంటే బాండ్స్ అంటే ఏంటి? సో బాండ్స్‌కి అవసరాలు ఏంటి? బాండ్స్ పరంగా గాని చూసుకున్నట్టయితే ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు. సో అది సెంటర్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పథకాలు అంటే మౌలిక సదుపాయాలని ఏర్పరచడంలోని, వాళ్ళ దగ్గర ఉండే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం లాంటివి అండ్ మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే చేస్తారో వీటన్నిటికి కూడా వాళ్ళకి డబ్బులు కావాలి. కానీ మన దగ్గర నుంచి తీసుకునే ట్యాక్స్‌ల నుంచి ఈ డబ్బులు మొత్తం అందక వాళ్ళు వెళ్లి బాండ్ మార్కెట్స్‌లో బాండ్స్ రూపంలో అప్పులనేవి తెచ్చుకుంటారు. ఎందుకు? షేర్స్ అనేవి వాళ్ళు ఇష్యూ చేయలేరు కదా. సో వాళ్ళకుండే అవసరాల్ని బాండ్ మార్కెట్స్ నుంచి తీర్చుకుంటారు. కేవలం గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారా అంటే కాదు. కంపెనీ వాళ్ళు కూడా బాండ్స్‌ని ఇష్యూ చేస్తారు. వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి, మిగతా తీసుకున్న అప్పుల్ని చెల్లించుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకి, ఇట్లా వివిధ రకాల అవసరాలకి. దీన్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని అంటాం. సో మీకొచ్చే వెంటనే డౌట్, అసలు కంపెనీ ఎందుకు బాండ్ మార్కెట్‌కి వెళ్ళాలి? బ్యాంక్ నుంచి తీసుకుంటే సరిపోదా? దీనికి వెనకాతల చాలా రకాల విషయాలున్నాయి. మొట్టమొదటిది, ఒక సింగిల్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్లి పెద్ద మొత్తంలో మీరు అప్పు అయితే తెచ్చుకోలేరు. ఈ 2, 3 బ్యాంకులు కలిసినాయి అంటే అక్కడ ఉండే ప్రొసీజర్స్ అనేవి పెరిగిపోతాయి. అదే గాని బాండ్ మార్కెట్‌లో వెళ్తే పెద్ద మొత్తంలో కూడా మీరు డబ్బుల్ని రేస్ చేసుకోవచ్చు. అండ్ రెండవది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఒక బాండ్ మార్కెట్‌లో మీ యొక్క కెపాసిటీ అంటే మీ యొక్క కంపెనీస్‌కి ఇచ్చే క్రెడిట్ రేటింగ్ బట్టి చాలా బలమైన క్రెడిట్ రేటింగ్ గాని లభిస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గుతుంది. కానీ బ్యాంక్ లోన్‌లో అట్లాంటి పరిస్థితి అయితే లేదు. అండ్ మూడవది, ఎప్పుడన్నా బ్యాంక్స్ పరంగా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఆంక్షలు, ప్రొసీజర్స్, వెయిటింగ్ టైమ్ ఇవన్నీ మనం ఎక్కువగా గురవుతూ ఉంటాం. అది బాండ్ మార్కెట్స్‌లో ఉండదు. సో కార్పొరేట్ వాళ్ళకి ఇంతలాగా బాండ్ మార్కెట్ అనేది కూడా సహాయపడుతుంది కదా. అంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఒక ముఖ్యమైన బలమైన స్తంభం లాగా ఈ పర్టిక్యులర్ బాండ్ మార్కెట్స్ అనేవి ఎప్పుడూ నిలిచినాయి. కాకపోతే బాండ్స్ అంటే ఏంటి? వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బాండ్స్ అంటే ఒక కాగితం మీద రాసిచ్చిన అప్పు లాంటిది. ఎవరైతే ఓనర్స్ అంటే ఎవరైతే ఈక్విటీ షేర్స్‌ని ఇష్యూ చేస్తారో వాళ్ళు ఓనర్స్ అని మనం అంటాం. కానీ బాండ్స్ ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చే వాళ్ళని మనం వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అప్పులు ఇచ్చే వాళ్ళుగా చూస్తాం. అయితే ఇలా బాండ్స్ ఇచ్చినప్పుడు 2 రకాల బెనిఫిట్స్, 2 రకాల ఆదాయాలు అనేవి వస్తాయి. ఏదైతే మనకు వడ్డీ ఉంటుందో అది టైంకి అందుతుంది. అండ్ ఏదైతే టైంలోని మనం తిరిగిస్తామో అంటే డబ్బులు మనకు తిరిగి వస్తాయని ఆ డేట్ మనం ఒప్పుకుంటామో ఆ డేట్ వచ్చేసరికల్లా మీరు ఎంతైతే అసలు ఇచ్చారో ఆ ప్రిన్సిపల్ అనేది మీకు వెనక్కి తిరిగి వస్తుంది. బాండ్స్ పరంగా మనం అర్థం చేసుకోవాల్సిన 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంటి? మెచ్యూరిటీ. అంటే టైం అయిపోయిన తర్వాత ఏ అమౌంట్ మీకు రిటర్న్ అయితే తిరిగి వస్తుందో దాన్ని మనం ఫేస్ వాల్యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7 సంవత్సరాల తర్వాత ఇది మీకు ₹1000 తిరిగి వస్తుంది ఈ బాండ్ మూలంగా అనంటే ఆ ₹1000 అనేది ఫేస్ వాల్యూ అవుతుంది. రెండవది కూపన్ రేట్. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. సో ఏదైతే బాండ్స్‌ని మీరు ఇష్యూ చేస్తారో దానికి అగెయిన్స్ట్‌గా మీరు దానిపైన డబ్బులు తీసుకున్నాక
వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో దీన్ని మనం కూపన్ రేట్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫేస్ వాల్యూ ₹1000 ఉందో దానిపైన బాండ్ రేట్ ఆర్ కూపన్ రేట్ అనేది 7% ఉందో ఒక ₹70 అనేది మనకి ప్రతి సంవత్సరం తిరిగొస్తుందని అర్థం. మూడవది మెచ్యూరిటీ. అంటే ఏ తేదీలోని మీరు తీసుకున్న డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుందో సో దాన్ని మనం మెచ్యూరిటీ పీరియడ్ ఎంత సమయం లోపు మీరు ఈ బాండ్‌కు ఉండే డబ్బుల్ని తిరిగి తీర్చేయాలని. సో బాండ్ మార్కెట్స్‌లో వివిధ రకాల మెచ్యూరిటీ పీరియడ్స్‌తో బాండ్స్‌ని ఇష్యూ చేస్తారు. 3 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు, 7 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు ఇలాగా వివిధ రకాల టైమ్ పీరియడ్స్‌కి. అండ్ కూపన్ రేట్ మాత్రమే ఒకే ఒక రేటా మనకొచ్చే ఆదాయం బాండ్స్‌కి సంబంధించినంత వరకు అంటే కాదు. ఈల్డ్ టు మెచ్యూరిటీ అని ఇంకొక రేట్ కూడా ఉంది. ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏంటి? సింపుల్‌గా ఉదాహరణకి ఒక ఫేస్ వాల్యూ అంటే ఒక బాండ్‌ని ₹1000 మనకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చే బాండ్‌ని ఈ రోజున మార్కెట్‌లోని ₹1000 కొనుక్కున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇష్యూ ప్రైస్, మెచ్యూరిటీ వాల్యూ 2 ఒకటే. అప్పుడు ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఇక్కడ ఏది పెద్ద లేదు. ఈల్డ్ టు మెచ్యూరిటీ 0. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏంటంటే మీరు ఏ ప్రైస్‌లో అయితే కొనుక్కుంటారో దానికి ఏ ప్రైస్‌లో అయితే మీకు రిటర్న్ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ రెండిటి మధ్యన వ్యత్యాసాన్ని ఈల్డ్ టు మెచ్యూరిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ ఈ రోజున ₹940కి ట్రేడ్ అవుతుంది. ఇది ఒక 5 ఇయర్ పీరియడ్ తర్వాత మీకు ఒక ₹1000 తిరిగి వస్తుందని అనుకుందాం. సో ఇక్కడ ఎంత అప్రిసియేషన్ ఉంది? 940 కొన్నది మీకు ₹1000 తిరిగి వస్తుంది. అంటే ₹60 మీకు ఇందులోని క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది. సో ఇదే బాండ్ పైన కూపన్ రేట్ 7% ఉందంటే ₹70 మీకు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కింద వస్తుంది. సో ఇక్కడ 2 విధాలుగా మీరు లాభాలని పొందుతారు. ఒకటి వడ్డీ నుంచి, రెండవది క్యాపిటల్ అప్రిసియేషన్ నుంచి. సో బాండ్స్ అనేవి కూడా ఎప్పుడు 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. కానీ మీరు చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా ఎప్పుడూ కూడా మనకి ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందా? మెచ్యూరిటీ వాల్యూ ఇష్యూ చేసిన ప్రైస్ కన్నా ఎక్కువగానే మనకు మంచి రిటర్న్స్ అనేవి లభిస్తాయా అనంటే మెచ్యూరిటీ దాకా మీరు బాండ్స్‌ని హోల్డ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ వర్తిస్తాయి. కాకపోతే మధ్యలోనే మీరు గాని రిటర్న్ ఎగ్జిట్ అయిపోవాలి బాండ్స్‌ని మనం రిడీమ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడుండే మార్కెట్ సిట్యుయేషన్స్ బట్టి ఆ ప్రైజెస్ అనేవి మనకి వేరీ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం బాండ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మధ్యలోని వ్యత్యాసాలను చూద్దాం. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా బాండ్స్ ఎందుకు దండగా అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చాలా మంచి ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మన దేశంలో ప్రతి ఒక్కళ్ళం భావిస్తాం. కాకపోతే బాండ్స్‌లో ఉండే అవకాశాలు ఆ బాండ్స్‌లో ఉండే లాభాలు ఏంటంటే అదొక ట్రేడబుల్ ఇన్‌స్ట్రుమెంట్. సో ట్రేడింగ్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో వివిధ రకాల అవకాశాలు అనేవి ఓపెన్ అవుతాయి. మొట్టమొదటిది ఈ పర్టిక్యులర్ మార్కెట్‌లోని మీరు ఎంతైతే సంపాదించుకోగలుగుతారో ఒక బాండ్స్‌లోని ఎఫ్‌డి కన్నా అది ఎక్కువే ఉంటుంది. అండ్ రెండోది ఎప్పుడన్నా మీ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినప్పుడు బాండ్ ప్రైజెస్ పెరిగితే క్యాపిటల్ అప్రిసియేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ అప్రిసియేషన్ ఎక్కువ అండ్ ఎంతో కొంత కూపన్ రేట్ అనేది లభిస్తుంది. సో ఇది పోలిస్తే బ్యాంక్ ఎఫ్‌డిలో వచ్చే ఆదాయం కన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. అండ్ మూడవది పెద్ద విషయం ఏంటి అనంటే ఇక్కడ ఎఫ్‌డిలో అయితే కొంచెం నిమిత్తమైన కాలానికే వేసుకుంటాం. కానీ అక్కడ ఒక డికేడ్ పాటు మనం మన డబ్బుల్ని అక్కడ కూడా దాచిపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా బాండ్స్‌లోని మనం గాని డబ్బులు పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ దానికి తగినట్టే రిస్క్ ఉంటుందని కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే వివిధ రకాల బాండ్స్ ఏమున్నాయి? 5 రకాల బాండ్స్ గురించి మాట్లాడదాం. మొట్టమొదటిది గవర్నమెంట్ యొక్క బ్యాకింగ్ ఉండి మాక్సిమం సేఫ్టీ ఉండే బాండ్స్ ఏమన్నా ఉందా అనంటే ఉన్నాయి. అవే గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు ఇష్యూ చేస్తున్నారంటే ఇంకా సేఫ్టీ పరంగాను మీకొచ్చే ఆదాయం పరంగా 2 స్థిరంగానే ఉంటాయి. ఎక్కువగా బ్యాంక్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. రెండోది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అంత ఎక్కువ సమయం లేదు. సో ఈ కొంతకాలం పాటికి ఎక్కడైనా నా డబ్బుల్ని పార్క్ చేసుకోవాలంటే మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయిన టీ బిల్స్ ఆర్ ట్రెజరీ బిల్స్ గురించి రెండవ రకమైన బాండ్స్ అన్నమాట. సో టీ బిల్స్ అనేవి ఒక 91 డేస్‌కో, 182 ఆర్ 364 డేస్ అనే టైమ్ పీరియడ్‌కి రిలీజ్ అవుతుంది. అండ్ దీంట్లో మీరు డబ్బులు గాని జమ చేసుకున్నట్టయితే కూపన్ రేట్స్ లాంటివి ఏమి రావు. కానీ ఏవైతే డిఫరెన్స్ ఉంటుందో అంటే మీరు ఏదైతే ప్రైస్‌కి కొని ఏదైతే అమౌంట్‌ని తిరిగి తీసుకుంటారో ఈ మధ్యలో ఏమన్నా వాల్యూ మధ్యలో డిఫరెన్స్ ఉంటే అదే మీకొచ్చే రిటర్న్స్ అవుతుంది ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బాండ్స్. మూడో రకమైన బాండ్స్ ఏంటి అనంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీ సెక్యూరిటీస్ లాంటివే ఉండాలి గానీ ఇంకొంచెం ఎక్కువ ఆదాయం రావాలి అనంటే ఎస్‌డిఎల్ స్టేట్ డెవలప్‌మెంట్ లోన్. సో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలకి, వాళ్ళ యొక్క డబ్బుల అవసరానికి ఈ ఎస్‌డిఎల్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బాండ్స్ ఎక్కడైతే గవర్నమెంట్ యొక్క పూర్తి సేఫ్టీ దొరకడంతో పాటు కొంచెం హైయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా లభిస్తుంది. అండ్ నాలుగవది పీఎస్‌యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ఏవైతే గవర్నమెంట్ ద్వారా బ్యాక్ చేయబడిన కంపెనీస్ ఉంటాయో మీరు అది పవర్, రైల్వేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫినాన్స్‌కి సంబంధించిన ఈ అన్ని కంపెనీస్‌లో కూడా వీళ్ళు ఇష్యూ చేసే బాండ్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఆదాయం కొద్దిగా ఎక్కువగానే వస్తుంది. అండ్ ఎవ్రీ అంటే
పిఎస్యులో కూడా మీరు భాగస్వాములు అవుతారు. దీంతో పాటుగా అతి ముఖ్యమైనది, చాలా ఇంట్రెస్టింగ్ అయింది, ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ అనేది లభించేది ఏ టైప్ ఆఫ్ బాండ్స్ అని అనుకుంటే ఒక కార్పొరేట్ బాండ్స్ నుంచే. అయితే కార్పొరేట్ బాండ్స్ని మనము ఎంచుకోవడానికన్నా ముందు చాలా ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించుకోవాలి, క్రెడిట్ రేటింగ్. సో క్రెడిట్ రేటింగ్ అనేది బాగున్నప్పుడే మనం ఫస్ట్ దాంట్లో తీసి అడుగు వేయాలి. క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి? మన దేశంలోని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వివిధ రకాలుగా క్రిజిల్, ఇక్రా, కేర్ అండ్ ఇండియన్ రేటింగ్స్ ఇటువంటి కంపెనీస్ వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీని ఏవైతే బాండ్స్ని ఇష్యూ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళని కొన్ని పరిమితుల మీద అంచనా వేస్తారు. సో ఈ పరిమితులు, వాళ్ళకొచ్చే ఆదాయం, వాళ్ళకొచ్చే లాభాలు, వాళ్ళ యొక్క బలాలేంటి, అండ్ అలానే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, సో ఇవన్నిటి మీద, ఒక అప్పును కానీ తీసుకుంటే ఎలా తిరిగి కట్టగలరు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ అనేది ఇవ్వబడతాయి. సో ట్రిపుల్ ఏ రేటింగ్స్ నుంచి డి వరకు రేటింగ్స్ అనేవి ఉంటాయి. ట్రిపుల్ ఏ నుంచి ట్రిపుల్ బి మధ్యలో ఉండే కంపెనీస్ యొక్క రేటింగ్స్ కొంచెం బలంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. దీనికన్నా తక్కువ ఉండే రేటింగ్స్ అయితే వాటిని మనం జంక్ బాండ్స్ ఆర్ హై ఈల్డ్ బాండ్స్ అని అంటాం. అదేంటి హై ఈల్డ్ బాండ్స్ అని అంటే మంచిగానే కదా ఉన్నాయి, సో వాటికి ఎక్కువ రేటింగ్ ఉండాలి కదా, అట్లా కాన్సెప్ట్ వర్క్ అవ్వదు. ఎప్పుడన్నా కంపెనీ చాలా బలంగా ట్రిపుల్ ఏ రేటింగ్ తో ఉంది అని అంటే అక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంది, అంటే ఆదాయం అంత ఎక్కువ రాకపోయినా స్థిరంగా ఉంటుంది అని. ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క రేటింగ్ తక్కువగా ఉందంటే వాళ్ళకి రిస్క్ ప్రొఫైల్ కొంచెం ఎక్కువే ఉంది. మనకి తెలిసిన సూత్రం ఏంటి? రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడే కదా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాకపోతే ఈ రేటింగ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే మొత్తం యార్డ్ స్టిక్ ఆ రేటింగ్స్ ని బేస్ చేసుకుని కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అంటే కాదు. పాత పర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా రేటింగ్స్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. కానీ ఇది ఇలాగే కొనసాగుతుంది అని ఎక్కడా కూడా దీని బేస్ చేసుకుని గ్యారంటీ లాగా మనం అసలు చూడకూడదు. ఎందుకంటే 2008 క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మైకేల్ బర్రీ ఆయన ఏమన్నారంటే, ఇక్కడ కింద ఉండే లోన్స్ కానీ చూస్తున్నట్టయితే ఈ కంపెనీస్ అన్నిటికీ ట్రిపుల్ ఏ రేటింగ్ ఇచ్చేసారు, కానీ ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే వేరుగా ఉంది కదా. సో ఎప్పుడు కూడా ఇచ్చే రేటింగ్స్ ప్రకారంగానే మొత్తంగా ఉంటుంది అనే ఒక గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళకూడదు. కానీ దీని ఒక స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకోవాలి. సో మంచి రేటింగ్స్ ఉన్నాయంటే కంపెనీ ఎంతో కొంత బలంగా ఉందని. కానీ వివిధ రకాల విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. సో అయితే బాండ్స్ ఎటువంటి ఇన్వెస్టర్స్ కి వర్తిస్తుంది? సో మొట్టమొదటి రిస్క్ ఎక్కువ తీసుకోలేని వాళ్ళు, చాలా స్టేబుల్ గా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళు, డైలీ ప్రైస్ స్వింగ్స్ కి మా వల్ల అవ్వట్లేదు, సో స్థిరంగా ఏదన్నా వస్తుంది అని అంటే బాండ్ వైపుగా చూడొచ్చు. అండ్ రెండవది, రిటైర్మెంట్ కి వెళ్ళిపోయి శాలరీ ప్లేస్ లోని, శాలరీ ఇప్పుడు దాకా వచ్చేది, సో దాని ప్లేస్ లోని ఎంతో కొంత ఆదాయం అనేది స్థిరంగా మాకు రావాలి అని అనుకుంటున్న వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ మేము డైవర్సిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నాం. సో మా పోర్ట్ఫోలియోలో అన్ని రకాల అసెట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మాకు స్టాక్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయవో, బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే ఇక్కడ మంచి క్వశ్చన్ అనేది లభిస్తుంది అని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అండ్ అలానే ట్యాక్స్ సేవింగ్స్. సో ఎక్కడైతే కొన్ని రకాల బాండ్స్ లోని కంప్లీట్ గా ట్యాక్స్ ఎగ్జామ్షన్ లభించవచ్చు, అండ్ ఇంకొన్ని ఎఫిషియెంట్ గా మీరు ట్యాక్స్ ని ప్లాన్ చేసుకునే విధంగా మీ యొక్క క్యాపిటల్ ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ కూడా బాండ్స్ అనేవి ఇస్తాయి. సో అటువంటి వర్గానికి చెందిన ఇన్వెస్టర్స్ ఉంటే బాండ్ అనేది ఒక మంచి అసెట్ క్లాసే అవుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని బాండ్స్ అంటే ఇలాగుంటుంది అని ఆలోచించుకున్న తర్వాత ఒక బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందే లోపల ఎటువంటి రిస్క్స్ ఉంటాయి, తెలియని విషయాలు ఇంకేమన్నా ఉన్నాయా, క్రెడిట్ రేటింగ్ వెనకాతల ఏమన్నా విషయాలు ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయా అని అనుకుంటూ దానికి సంబంధించిన డ్యూ డెలిజెన్స్ తీసుకున్న తర్వాతే బాండ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ వీడియో ద్వారా అసలు మేము ఏం చెప్తున్నామనంటే, మీ యొక్క పోర్ట్ఫోలియోని మొత్తంగా డైవర్సిఫై చేసుకోవడానికి తప్పకుండా బాండ్స్ అనే ఒక అసెట్ క్లాస్ని అయితే కూడా మీరు తప్పకుండా పరీక్షించుకున్న తర్వాత అది మీకు సెట్ అవుతుందా కాదా అనేది నిర్ణయం తీసుకోవాలని. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇది ఒక రికమెండేషన్ పర్పస్ కోసం చేసింది కాదండి. మీకు ఒక అవగాహన పెంచాలి అంటే బాండ్ మార్కెట్స్, అసెట్ క్లాసెస్ ఇలా కూడా ఉంటాయి. బాండ్స్ ఎంత ఈక్విటీ మార్కెట్స్ కన్నా ప్రాచీనమైనది, అండ్ ఈక్విటీ మార్కెట్ సైజ్ కన్నా ఎంత పెద్దైన మార్కెట్ అనేది చెప్పడానికి వచ్చాం. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.